నిత్యం తిరుమలకి లక్షల్లో భక్తులు వస్తుంటారు. వీరిలో స్వామివారి హుండీలో నగదుతో పాటు పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు వేస్తుంటారు భక్తులు. నగదుని పరకామాని ద్వారా లెక్కిస్తున్నప్పటికీ బంగారం మాత్రం అలాగే పేరుకుపోతుంది. భక్తులు వేసే బంగారంలో కొంత భాగాన్ని కరిగించి డాలర్లుగా తయారు చేసి తిరిగి భక్తులకే విక్రయిస్తుంది టీటీడీ. ఇలా కొంత బంగారం ఉపయోగపడుతున్నప్పటికీ మిగిలిన బంగారం నిరుపయోగంగా ఉండిపోయేదే. కొన్ని సందర్భాల్లో బంగారం బిస్కెట్లు కూడా పెద్ద ఎత్తున హుండీలో వేసేవారు భక్తులు. ఇలా ఓవైపు ఆభరణాలు, మరోవైపు బంగారు బిస్కెట్లు రోజురోజుకి పెరిగిపోయి చివరకు నిల్వలు భారీ స్థాయికి చేరుకున్నాయి. అసలే స్వామివారు అలంకార ప్రియుడు అవడంతో భక్తులు ఎంతో విశ్వాసంతో స్వామికి ఆభరణాలు ఇస్తుంటారు. ఇలా తాము ఇచ్చిన వస్తువులు టీటీడీ వినియోగించడం లేదని, వాటిని కరిగిస్తుందని కొంతమంది భక్తులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు టీటీడీ బ్యాంకులకి లాకర్ల కోసం చెల్లించాల్సిన నగదు పెరిగి ఆర్థిక భారంగా తయారైంది. వీటన్నింటినీ పరిగణించిన టీటీడీ గతంలో ఉంచిన సేఫ్టీ లాకర్ల నుంచి బంగారాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇకపై ఎలా వచ్చిన బంగారాన్ని అలాగే బ్యాంకులో డిపాజిట్ చేయాలని 4 ఏళ్ల క్రితం నిర్ణయించారు. దానిలో భాగంగానే తొలుత 5,000 కేజీల బంగారాన్ని ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. ప్రస్తుతం మరో 1,800 కిలోల బంగారాన్ని ఎస్బీఐలో డిపాజిట్ చేయనున్నారు. తిరుమల వెంకటేశ్వరుని ఖాతాలో తాజాగా మరో 1,800 కిలోల బంగారం జమ కాబోతుండటంతో దీనిని స్వీకరించడానికి ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య తిరుమల రానున్నారు. ఈ బంగారాన్ని స్వయాన టీటీడీ ఈవో గోపాలన్ అందివ్వనున్నారు. ప్రస్తుత డిపాజిట్తో కలిపి జాతీయ బ్యాంకుల దగ్గర టీటీడీ బంగారు నిల్వల మొత్తం 6,800 కిలోలకి చేరుకుంటుంది. గతంలో ఆర్బీఐతో టీటీడీ చేసుకున్న ఒప్పందం ప్రకారం బంగారానికి బదులు బంగారాన్నే వడ్డీ రూపంలో పొందుతుంది. ఆర్బీఐ నిబంధనల మేరకు వడ్డీ రేట్లు ఏడాదికేడాది మారుతుంటుంది. సంవత్సరానికి 100 కిలోల బంగారానికి ఏడాదికి 1 కిలో బంగారం వడ్డీ రూపంలో టీటీడీకి వస్తోంది. ఇలా గత 4 ఏళ్ల కాలంలో సుమారుగా 5,000 కిలోల బంగారానికి ప్రతిగా 50 కిలోల బంగారాన్ని టీటీడీ పొందింది.